హాయ్ ఫ్రెండ్స్. జెట్ ఎయిర్వేస్ ఒక వెలుగు వెలిగిన భారతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థ. నేను జీవితంపై ఆశ కోల్పోయాను. నా ఆరోగ్యం చాలా క్షీణించింది. కాబట్టి జైలులో చనిపోవడమే మంచిది అంటూ నరేష్ గోయల్ జడ్జి ముందు చేతులు జోడించాడు. భారత్లోనే అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ అధిపతి ఇలా ఎందుకు అయ్యాడు? దీనికి కారణాలేంటి? అసలు ఈయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు జెట్ ఎయిర్వేస్ విమానాలు భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఆకాశంలోకి ఎగిరేవి. కానీ కాలక్రమేణా ఈ ఎయిర్లైన్ కంపెనీకి చెందిన విమానాలన్నీ నేల మీదకు వచ్చేశాయి. దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించాలని పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ప్రతి ప్రయత్నం విఫలమైంది. భారీ అప్పుల కారణంగా జెట్ ఎయిర్వేస్ నష్టాల అంచున చేరింది. అయితే జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ కష్టాలు ఇంకా తీరలేదు. జెట్ ఎయిర్వేస్ అనేది ఒక వెలుగు వెలిగిన భారతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థ. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉండగా ముంబైలో శిక్షణ అభివృద్ధి కేంద్రం ఉండేది. ఇది భారతదేశంలో ఇండిగో తర్వాత రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపించేది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులో ఉండేవి. జెట్ ఎయిర్వేస్ నాశనం, దివాలా తరువాత నరేష్ గోయల్ ఇప్పుడు కోర్టులో న్యాయమూర్తి ముందు వాదించడం ప్రారంభించాడు. నిజానికి నరేష్ గోయల్ కెనరా బ్యాంకులో మోసం ఆరోపణలపై జనవరి 6న ముంబైలోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఇక్కడ జడ్జి ముందు చేతులు ముడుచుకొని నేను జైల్లో చనిపోతే బాగుంటుంది అని ఆయన అన్నాడు. కెనరా బ్యాంకులో 538 కోట్ల మోసానికి పాల్పడిన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేష్ గోయల్ ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఇలా అన్నాడు. నేను జీవితంపై ఆశ కోల్పోయాను. నా ఆరోగ్యం చాలా క్షీణించింది. కాబట్టి జైలులో చనిపోవడమే మంచిది అంటూ నరేష్ గోయల్ జడ్జి ముందు చేతులు జోడించాడు. నా భార్యని మిస్ అవుతున్నానని, ఆమె క్యాన్సర్తో పోరాడుతోందని, చివరి దశలో ఉందని గోయల్ అన్నారు. ఈ కేసులో నరేష్ గోయల్ 2023 సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యారు. అతను ఇప్పటికీ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు. జెట్ ఎయిర్వేస్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఒకటిగా ఉన్న సమయం. దేశీయ విమానాలతో పాటు జెట్ ఎయిర్వేస్ ఇతర దేశాలకు కూడా విమానాలను నడుపుతోంది. కానీ అప్పుల కారణంగా జెట్ ఎయిర్వేస్ 17 ఏప్రిల్ 2019న కార్యకలాపాలను నిలిపివేసింది. 30 ఏళ్ల క్రితం జెట్ ఎయిర్వేస్లో 120 విమానాలు ఉండేవి. అయితే ఇప్పుడు ఈ ఎయిర్లైన్ కంపెనీ మూతపడ్డాక కేవలం 16 విమానాలు మాత్రమే మిగిలాయి. 2018 నవంబర్ నాటికి పెరుగుతున్న నష్టాల కారణంగా జెట్ ఎయిర్వేస్ ప్రతికూల ఆర్థిక దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు నివేదించబడింది. మార్చి 2019లో జెట్ ఎయిర్వేస్ విమానాలలో దాదాపు 4వ వంతు విమానాలు అద్దె చెల్లించకపోవడంతో నిలిచిపోయాయి. మార్చి 25, 2019న నరేష్ గోయల్, అతని భార్య అనితా గోయల్ డైరెక్టర్ల బోర్డు నుంచి వైదొలిగారు. ఏప్రిల్ 5న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించలేదని విమానయాన సంస్థకు ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఏప్రిల్ 17న రుణదాతలు 4 మిలియన్ అత్యవసర నిధిని తిరస్కరించడంతో ఎయిర్లైన్ అన్ని విమానయాన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లో సభ్యత్వం కోల్పోయింది. జూన్ 17న ఎతిహాడ్ ఎయిర్వేస్ హిందూజా గ్రూప్ నుండి ఎటువంటి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు రాకపోవడంతో జెట్ ఎయిర్వేస్ రుణదాతలు $1.2 బిలియన్ అప్పును వసూలు చేయుటకు దివాలా ప్రక్రియను ప్రారంభించడానికి కంపెనీని నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ఆశ్రయించడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరు రుణదాతలకు చెల్లింపులు జరపనందున నెదర్లాండ్స్లో దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నందున NCLAT నేషనల్ కంపెనీ లా అప్లిలేట్ ట్రిబ్యునల్ అంతర్జాతీయ పరిధిలో దివాలా ప్రక్రియను అనుమతించింది. డచ్ ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ భారత పరిష్కార వృత్తిపరుడు సహకరించంటారని పేర్కొనింది. 2020 ప్రారంభంలో ఎన్సో గ్రూప్ రష్యన్ ఫార్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫండ్తో దాని రుణదాతల కమిటీ COC నుండి దానిలో నియంత్రణ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలతో పాల్గొంది. చర్చలు విఫలమయ్యాయి.
నరేష్ గోయల్ 70వ దశకంలో ట్రావెల్ ఏజెన్సీలో క్యాషియర్గా తన పనిని ప్రారంభించాడు. ఆ తరువాత విదేశీ విమానయాన సంస్థలో చేరాడు. దాదాపు 20 ఏళ్ల తరువాత 1990లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించాడు. ఆ సమయంలో ఎయిర్ ఇండియా భారత్ గగనతలంపై నియంత్రణను కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో నరేష్ గోయల్ జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ రూపంలో ప్రజలకు విమాన ప్రయాణాన్ని కొత్త ఆప్షన్ అందించారు. మే 5, 1993న జెట్ ఎయిర్వేస్ విమానాలతో విమానయాన మార్కెట్లోకి ప్రవేశించింది. 25 ఏళ్లుగా విమానాలు నడిపిన జెట్ ఎయిర్వేస్ 2019లో అప్పుల భారంతో మూతపడింది. అప్పట్లో కంపెనీ నష్టం 5,500 కోట్లకు పైగా పెరిగింది. నష్టాల నుంచి కోలుకునేందుకు నరేష్ గోయల్ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నా అది కూడా చెల్లించలేకపోయాడు. దీని తర్వాత కూడా ఇతర పెట్టుబడిదారులు సహకారంతో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ విజయం సాధించలేదు. 2016 డిసెంబర్ 2న భోపాల్ నుండి ముంబైకి వెళ్లే జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ 9W7083 ముంబైకి బయలుదేరిన పెద్ద ప్రయాణికుల బృందం మొత్తాన్ని బుక్ చేశారు. ఒక రాజకీయ నాయకుడి వివాహ వేడుకకు సంబంధించి వారి పార్టీకి చెందిన అదనపు సభ్యులకు వసతి కల్పించడానికి క్యాబిన్ సిబ్బంది సాధారణ ప్రయాణికులను దింపడానికి బలవంతం చేయడాన్ని ప్రయత్నించారని ఇతర ప్రయాణికుల నుండి ఆరోపణలు వచ్చాయి. కానీ ఎయిర్లైన్ మాత్రం తమ బుకింగ్ సిస్టంలో సాంకేతిక లోపం కారణంగా ఓవర్ బుకింగ్కు దారితీసిందని పేర్కొంది. అవినీతి 2016లో ఈ సంస్థ దక్షిణాఫ్రికాలో జరిగిన గుప్తా కుటుంబం వివాదంలో చిక్కుకుంది. సౌత్ ఆఫ్రికన్ ఎయిర్వేస్ వారి భారతదేశ మార్గాన్ని విడిచిపెట్టడానికి ఏర్పాట్లు చేయడానికి అంగీకరించినట్లయితే అప్పుడు జెట్ ఎయిర్వేస్ దానిని కొనుగోలు చేయవచ్చని, అలా చేస్తే జెట్ ఎయిర్వేస్ కుటుంబ సభ్యులు ఆమెకు అధ్యక్షుడు జాకబ్ జుమా తరపున మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ పదవి వచ్చేలా చూస్తామని చెప్పినట్లు మాజీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపీ వైటీ మెంటార్ ఆరోపించారు. గత కొన్ని నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన జెట్ ఎయిర్వేస్ చివరకు తలొంచింది. 26 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన ఈ ఎయిర్లైన్ దిగ్గజం బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. ఒకానొక సమయంలో రోజుకి ఏకంగా 650 సర్వీసులను నడిపిన ఘనత కలిగిన జెట్ ఎయిర్వేస్ ప్రయాణం ఇలా ముగియడం నిజంగా బాధాకరమే. జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 22,000 మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో 16,000 మంది డైరెక్ట్ ఉద్యోగాలు కాగా మరో 6,000 మందివి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. కొత్త కొనుగోలుదారు ముందుకు వస్తే తప్ప జెట్ ఎయిర్వేస్ మళ్ళీ పైకి ఎగరలేదు. నిధులు సమకూర్చలేమని ఇండియన్ బ్యాంకులు కన్సార్నియం తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం జెట్ ఎయిర్వేస్కు తెలియజేసింది. దీంతో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన ఇంధనం, ఇతరత్ర వాటి కోసం నిధులు లేకపోవడంతో చేసేదేమీ లేక సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు క్యాన్సిల్ చేసింది. బుధవారం రాత్రి చివరి ఫ్లైట్ నడిచింది. సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ BSEకి కూడా తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.